ఇవాళ నుంచి ఏపీలో విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. ఇక విద్యార్థులందరూ బడిబాట పట్టారు. దీంతో పాఠశాలన్నీ విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో అడ్మినిస్ట్రేషన్స్ పెరిగాయనే దానిపై ఒంగోలులోని రామ్నగర్లో నగరపాలక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో నేటి నుండి విద్యార్థులందరూ బడిబాట పట్టారు. దానిలో భాగంగానే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కూళ్ళు అన్నింటిలో విద్యార్థులతో కలకలలాడుతున్నాయి. దీనిపై ఇప్పుడు ప్రకాశం జిల్లా ఒంగోలులోని రామనగర్ 2వ లైన్లో ఉన్న పాఠశాలలో మనం ఉన్నాం. ఇక్కడ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు. దీనికి సంబంధించిన ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోజు నుండి విద్యార్థులు అనేది స్కూళ్ళకి రావడం జరిగింది. వాళ్ళకి యూనిఫామ్లు కానీ వాళ్ళకి సిలబస్కు సంబంధించిన పుస్తకాలు కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి? రామ్నగర్ మున్సిపల్ హై స్కూల్ ఒంగోలులో విద్యార్థులందరికీ కూడా సమృద్ధిగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. విద్యా కమిటీ చైర్మన్ వై రవి గారి యొక్క అధ్యక్షతన జరిగేటువంటి సభలో అందరి విద్యార్థులకి కూడా 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివే వరకు చదివేటువంటి విద్యార్థులందరికీ కూడా నోట్సులు, టెక్స్ట్ పుస్తకాలు, అలాగే యూనిఫారము, అలాగే బూట్లు, తర్వాత బ్యాగులు, బెల్టులు ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రణాళిక ప్రకారం విద్యార్థులందరికీ కూడా సమృద్ధిగా పంపిణీ చేయడానికి మా దగ్గర కిట్లు వచ్చి ఉన్నాయి. ఇంకా కొద్దిసేపట్లో ఆ పంపిణీ జరుగుతుంది. గతంలో కన్నా విద్యా సంస్థల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అనేది నేటు పెరగటం జరిగిందని చెప్పి అంటున్నారు. దీనిపై అసలు ఇక్కడ అడ్మిషన్స్ ఎంతవరకు పెరిగినాయి, ఎలాంటి పరిస్థితులు? చాలా చక్కని కార్యక్రమం. 100 డేస్ ప్రోగ్రామ్ అనేటువంటిది 100 రోజుల ప్రణాళిక తీసుకోవడం ద్వారా ఎస్ఎస్సి ఫలితాలలో గణనీయమైనటువంటి ఫలితాలు సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా మా పాఠశాలలో కూడా చాలా చక్కని ఉత్తమ ఫలితాలు సాధించారు. అందువల్ల మనకు అడ్మిషన్స్ అన్నీ కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి స్ట్రెంత్ కంటే కూడా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అనేక సౌకర్యాల వల్ల ప్రత్యేకంగా 10వ తరగతి పాస్ శాతము, ఉత్తీర్ణత శాతము, అలాగే వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాల సాధనలో చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధిస్తూ ఉన్నాం. చాలా ఆశాజనకంగా ఉంది వాతావరణం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలన్నీ నేటి నుండి ప్రారంభమయ్యి విద్యా సంస్థలన్నీ విద్యార్థులతో కలకలలాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చేళ్ళకే యూనిఫాములకు సంబంధించి కానీ వాళ్ళకి సంబంధించిన నోట్బుక్లు కానీ అలాంటివన్నీ సమృద్ధిగా ఇప్పటికే కిట్లు రావటం జరిగిందని, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవని, గతం కన్నా ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అడ్మిషన్స్ అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులు ఎక్కువగా పెరగటం అనేది జరిగిందని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్9 న్యూస్, ప్రకాశం.